శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన పరలోకం నుండి ఆయన యొద్దకి తండ్రి ఆయన స్వరాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, ఎవరు పొందగా? తండ్రి నుంచి వచ్చిన స్వరమును బట్టి యేసుక్రీస్తు గురించి సాక్షాత్తు పరలోకం నుండి ఆ మహా గొప్ప మహిమలో నుండి పలికిన విధానం బట్టి యేసుక్రీస్తుకి ఏం కలిగింది? మహిమయు ఘనతయు కలిగి మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై, యేసుతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మేము నిలువెత్తు సాక్షులమై ఉన్నాం. మేము ప్రత్యక్ష సాక్ష్యమై ఉన్నాం. మేము భౌతికంగా చూసాం. వినండి, మత్తయి సువార్త 17 ఎవరు తీయదు, ప్లీజ్ డోంట్ టేక్ అవుట్. రాసుకున్న ఆసక్తి కలిగిన దేవుని వాక్యంతో బ్రతకాలనుకున్న వారు, జీవించాలనుకున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్న రాసుకుని ఇంటికి వెళ్ళి ధ్యానించండి, దాన్ని చదివి ధ్యానించండి. ఈ రోజు అంశం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 17 మనం చూస్తే యేసు ప్రభువు 12 మందిలో తనకి సన్నిహితమున, ఇంకో చాలా మాటలు చెప్పాలంటే ఇన్నర్ సర్కిల్, సెంటర్ కోర్ ఉన్న 3 శిష్యులు పట్టుకుని ఆ ఎత్తైన పరిశుద్ధ పర్వతం మీదకి వారిని ఏకాంతంలోకి కొనిపోబడినట్లు తీసుకువెళ్ళినట్లు లేఖనాలు సెలవేస్తున్నాయి. అందులో ఉన్నవారు పేతురు, యోహాను, యాకోబు. హల్లెలూయా. చూడండి, మరి పర్వతం మీదకి వెళ్ళగానే అక్కడ బైబిల్ అంటుంది యేసు ప్రభు తన ముఖం సూర్యుని వలె ప్రకాశించడం ప్రారంభించింది. అంటే ఓ మాట చెప్పాలండి, జాగ్రత్త. ఆయన శరీరాన్ని ఇప్పేశాడు. ఏమి ఇప్పేశాడు? తన ఫ్లెష్ ని ఇప్పేసి, అంటే అందులో తీసేసి, అది కాదు దాని అర్థం. ఆయన డూప్లికేట్ ని తీసేసి ఒరిజినల్ తీసి చూపించాడు. అంటే సూర్యుని వల్ల ఆయన ముఖం ప్రకాశిస్తూ ఆయన వేసుకున్న వస్త్రాలు ఎలా ఉన్నాయి? వెలుగుమయమై ఉన్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. నమ్మిన వారు గట్టిగా మీకు అర్థమైతే దేవుడు మాట్లాడండి. ఆయన ముఖం సూర్యుని వల్లే ప్రకాశిస్తూ, ఆయన వస్త్రం వెలుగుల వల్లే మహా వెలుగై ఉన్నాయి. ఎంత గొప్ప మహిమను పేతురు చూశాడు, ఎంత గొప్ప మహిమను యాకోబు, యోహాను చూశారు. హల్లెలూయా. జరిగిందంటో తెలుసండి, ఆ మహిమను వారు చూస్తుండగా ఆ సూర్యుని వల్లే ప్రకాశిస్తున్న ముఖమును, ఆయన వస్త్రములు వెలుగులే ఎంతగానో తెల్లగా ప్రకాశమానమై ఉండగా హఠాత్తుగా ఇద్దరు ప్రత్యక్షమయ్యారు అక్కడ. ఒకరు మోషే, రెండో వ్యక్తి ఏలియా. జాగ్రత్త, డోంట్ మిస్ ఇట్. ఇవన్నీ ఏదో కాదు, చాలా లోతైన గొప్ప గూఢార్థాలు. ఇప్పుడే ఉన్నాం. ఏంటది? నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేను తెలియచేయదు. గూఢమైన అంటే అర్థం ఏంటంటే ఎక్కడో లేని కాదు, దాచిపెట్టి నేను నీకు తీసిస్తాను నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. వినండి, ఎవరెవరు వచ్చారు? మోషే, ఏలియా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆగండి. అందుకే జాగ్రత్త, దేవుడు ఎంత మాస్టర్ మైండ్ అంటే, సూపర్ మైండ్ అంటే అయింది. ఇంగ్లీష్ నేను కూడా వీక్ అయిపోయాను. ఆయన ఎంత మాస్టర్ ప్లాన్ అంటే ఆయన చాలా, అందుకే యుగ యుగాలు మారని దేవుడు ఆయన. ఈ నెవర్ చేంజెస్. వినండి, యేసు ప్రభుతో ఆ కబోరు పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద యేసు రూపాంతరం చెందవలసిన ప్రోగ్రామ్, ఆ 3.5 సంవత్సరాల ప్రోగ్రామ్ లో ఆల్రెడీ తండ్రి ఫిక్స్ చేశాడు. హల్లెలూయా. దానికోసం యేసు లోకానికి రాకముందే 15 సంవత్సరాల ముందే మోషేని ఏం చేశాడు? ఆయన దేహం ధరకుండా దాచిపెట్టేశాడు. హల్లెలూయా. చూడండి, మోషే వెళ్ళిపోయిన విధానం చాలా విడ్డూరమైన విధానం. ఆ దేహం కనబడకుండా దేవుడే తనని మరుగు చేశాడు, ఆ దేహాన్ని మరుగు చేశాడు. హల్లెలూయా. ఏలియా దగ్గరికి వస్తే అదొక విడ్డూరమైన పరిస్థితి. అగ్ని రథాల్లో మరణం చూడకుండా ఆయన్ని కొనిపోయాడు. హల్లెలూయా. ఈ ఇద్దరు మరణాలు, వీళ్ళిద్దరు భూమిని వదిలి వెళ్ళిపోవడం చాలా విడ్డూరకరమైన పరిస్థితి అని వెళ్ళారు. హల్లెలూయా. ఏలియా మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. మోషే మరణించిన దేహం ధరకుండా దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? ఆడితో ప్రోగ్రామ్ ఉంది దేవునికి. ఏ ప్రోగ్రామ్ అంటే 1500 సంవత్సరాల తర్వాత యేసుని ఆ రూపాంతర పరిస్థితుల్లో కలుసుకోవడానికి దేవుడు వారిని చేశాడు. ఇచ్చిన మాట అన్నాడు ఆయన తప్ప. పక్కన మీద
నాకు ఇచ్చిన వాగ్దానం ఎన్నడూ ఆయన నెరవేర్చకుండా ఉండడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా ఉండడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా ఉండడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? మోషే శరీరం ఏమైపోయింది ఎవరికి తెలియదు. ఏలియా అగ్ని రథాల్లో వెళ్ళిపోయింది. ఎవరు చూశారు? ఒకడే చూశాడు. తన శిష్యుడని ఎలీషా మాత్రం ఎవరు చూడలేదు. ఆయన వెళ్ళిపోవడం. హల్లెలూయా. వారిద్దరు ఎప్పుడు తీసుకొచ్చాడు? యేసు భూమిలోని 3.5 సంవత్సరాల ఆ పరిచయంలో ఆ ఎత్తైన పరిశుద్ధ పర్వతం మీదకి కాపులకు వెళ్ళినప్పుడు అక్కడ మోషే ఏలియా ఇద్దరు కనబడ్డారు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం ఉన్నాడు. ఏలియా ప్రవక్తలకి సాదృశ్యం ఉన్నాడు. పాత నిబంధన అంతా ఏంటో తెలుసా తినబెట్టారా? రెండు. ఒకటి ధర్మశాస్త్రం, రెండోది ప్రవచనాలు. పాత నిబంధన అంతా ఏంటి? రెండే ఉంటాయి. ఒకటేంటి? ధర్మశాస్త్రం, రెండోది ప్రవచనాలు. హల్లెలూయా. అంటే పాత నిబంధన మోషే ఏలియా కలిస్తే ఇప్పుడు ఏమైంది మన బైబిల్లో? పాత నిబంధన. హల్లెలూయా. మరి ఈ పేతురు, యోహాను, యాకోబు ఎవరు? అపోస్తులు. రాబోయే దినాల్లో అపోస్తులు వారు. అంటే అర్థం ఏంటి? క్రొత్త నిబంధన ఇచ్చే భక్తులై ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధన మోషే ఏలియా, క్రొత్త నిబంధన పేతురు, యోహాను, పౌలు సూచిస్తున్నారు. కానీ వినండి, పాత నిబంధన, కొత్త నిబంధన ఎవరి చుట్టూ వీరి ఈ ఐదుగురు కనబడుతున్నారు మనకి? యేసు చుట్టూ. అంటే అర్థం ఏంటంటే పాత నిబంధనలో యేసు, క్రొత్త నిబంధనకి యేసు కేంద్రమై ఉన్నాడు. ఇదేంటో తెలుసా నిలబెట్టారా? రాయబడిన వాక్యం. చెప్పండి. రాయబడిన వాక్యం. పాత నిబంధన మోషే ఏలియా, కొత్త నిబంధన పేతురు, యోహాను, యాకోబు. వీరు ఈ ఐదుగురు కలిసి రాయబడిన వాక్యానికి సాదృశ్యమై ఉండి ఎవరు చుట్టూ ఉన్నారు వీరంటే జీవించు వాక్యము చుట్టూ ఉన్నారు. ఆ జీవించు వాక్యం పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్పండి. యేసే బైబిల్ కి కేంద్రమై ఉన్నాడు. యేసే బైబిల్ కేంద్రమై ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా, పేతురు, యోహాను, యాకోబు వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు మధ్యలో ఎవరు ఉన్నారు? యేసు ఉన్నాడు. హల్లెలూయా. ఈ బైబిల్ పైకి ఎత్తి నమ్మితే చెప్పండి, యేసు దీంట్లో ఉన్నాడు. యేసు దీంట్లో ఉన్నాడు. యేసు దీంట్లో ఉన్నాడు. నా రక్షకుడైన యేసు అందులో ఉన్నాడు. ఇందులో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన, కొత్త నిబంధన కలిసిపోయే. హల్లెలూయా. పాత నిబంధన, కొత్త నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన. ఇది లేకపోతే అది లేదు, అది లేదు, ఇది లేదు. హల్లెలూయా. అలాగే ఏలియా, మోషే ఉంటుండగా పేతురు, యాకోబు, యోహాను ఉండగా యేసు అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే బైబిల్ అంతటికి కేంద్రము యేసు క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే రాయబడిన వాక్యం, జీవించు వాక్యం. చెప్పండి గట్టి చెప్పండి. హల్లెలూయా. 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 ఓకే. ఇప్పుడు వారు ప్రత్యక్షమైన తర్వాత పేతురు కొంత స్పీడ్ మాస్టర్ కాబట్టి, స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వెంటనే అన్నాడు, మీ ముగ్గురికి ఇక్కడ గుడారాలు వేసేస్తాం. ఎవరు ముగ్గురికి వేసేస్తాము? మోషేకో గుడారము, ఏలియాకో గుడారము, యేసు నీకు కూడా గుడారం వేసేస్తామని అనేసరికి వెంటనే మేఘం వచ్చి కమ్మేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? వినండి. ఆకాశం తెరవబడి అక్కడ నుండి గొప్ప స్వరము భూమికి యేసు దగ్గరికి వచ్చిన స్వరం ఏమని వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఆగండి. ఎప్పుడు వచ్చింది స్వరం? ఎప్పుడు ఆకాశం తెరవబడ్డది? అంటే ఎప్పుడు పరలోకం తెరవబడ్డది? మోషే, ఏలియా అక్కడికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అక్కడ ఉండగా వారి మధ్యన యేసు నిలిచి ఉండగా ఆకాశం తెరబడి పరలోకం నుండి ఆయన స్వరం వినబడింది. హల్లెలూయా. అంటే వినండి, ఆకాశం తెరబడాలన్నా, పరలోకం దేవుడి
సత్యం నీకు తెలియాలన్నా, దేవుని స్వరం నువ్వు వినాలంటే, స్వరం అంటే అందరికీ కలిపి కాదు, నీకు ప్రత్యేకంగా ఆయన స్వరం కావాలి. నీ పరిస్థితుల్లో దేవుని స్వరం కావాలి, నీ యొక్క కష్టాల్లో దేవుని స్వరం కావాలి. అంటే అర్థం ఏంటంటే నీ జీవితానికి కావాల్సిన లోకల్ ఇన్ఫర్మేషన్ దేవుని దగ్గర నుంచి నీకు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను నేషనల్ న్యూస్ ప్రకటిస్తున్నాను, అందరికీ కావాల్సిన వాక్యం, కానీ నీకు వ్యక్తిగతంగా దేవుని నుంచి వాక్కు కావాలి. హల్లెలూయా. ఆ ఆకాశం తెరబడి ఆయన స్వరం నీ దగ్గర రావాలంటే నీ దగ్గర ఏముండాలి? రాయబడిన వాక్యం ఉండాలి, జీవించు వాక్యం కూడా నీకు ఉండాలి. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించు. కొంతమంది అంటారు బైబిల్ చదువుతున్నా మాకేమో అర్థం అవుతుంది. అర్థం అవుతుందండి, ఎలాగవుతుందండి? హల్లెలూయా. చదివారు కానండి, నాకు మర్చిపోయారండి. వాక్యం బాగా చెప్పారు కానండి, అదేంటో నాకు సరిగ్గా అర్థం అవ్వలేదండి. హల్లెలూయా. నీకు అర్థమైందని నేను చెప్తాను. నీవు రాయబడిన వాక్యం ఉండి జీవించు వాక్యముతో నీకు సంబంధం లేకపోతే ఆకాశం తెరవడదు, ఆయన స్వరం నీకు కనబడదు. అలాగే జీవించు వాక్యమైన యేసుని మాత్రం నువ్వు కలిగి రాయబడిన వాక్యం నువ్వు చదివి దాన్ని ధ్యానించినప్పుడు నీ కొరకు ఆకాశం తెరవడదు, ఆయన స్వరం నీకు కనబడదు. హల్లెలూయా. కానీ ఈ అద్భుతం ఎవరు చూశారు? పేతురు చూసింది, కన్నులారా చూసింది, చెవులారా వినిన స్వరం. అది సాక్ష్యంగా మనకి రాస్తున్నాడు. చదువు 90 verse త్వరగా చదువు. మరియు చెప్పండి, ప్రతి ఒక్కరు బైబిల్లో చూడండి, ఈ ఒక్క వచనం చూడండి, వెరీ ఇంపార్టెంట్. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఈ దేనికంటే చెప్పండి, దేనికంటే మేమేదైతే కన్నులారా మహిమను చూసామో, చెవులారా యేసు కొరకు పంపబడిన పరలోకం నుండి తండ్రి యొక్క స్వరం మేము విన్నామో, దానికంటే ఆ స్పెక్టాక్యులర్ సీన్ కంటే ఇంకా స్థిరమైన వాగ్దానం, ప్రవచనము మన కోసం ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఎంతమందికి యేసు అలా చూడాలని ఉంది? పండుగ ఎవరికి లేదా? ఉన్నారు. ముందు కానీ అయ్యా బాబు ఉడికిపోతున్నా ఇక్కడ కూర్చొని, అసలే మా పెట్లో ఉన్న ఇంపార్టెంట్ బట్టలన్నీ వేసుకొచ్చాం, బుల్లెట్ కూడా లోన దూరం అంతా బుల్లెట్ ప్రూఫ్ బట్టలు వేసుకొచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. వెరీ డోంట్ మిస్ ఇట్. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. టైం లేదు కాబట్టి నేను కరెక్ట్గా నేను ముగించేస్తాను. హల్లెలూయా. వినండి, దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ వర్డ్స్. దేవుని వాక్యము యేసు విను. నువ్వు వాక్యం చదివిన తర్వాత చదువుతారు, ఈరోజు బస్సు పోతుందో, లారీ పోతుందో, ఆటో పోతా పడదు. నో 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 ఆ చదువులు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు కొండ అనుభవం చెప్పండి. కొండ అనుభవం, కొండ అనుభవంలో ఏమేమి ఉన్నాయి? రాయబడిన వాక్యం ఉంది, జీవించు వాక్యం కూడా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు చదివి యేసుతో ఆ రాయబడిన వాక్యం అయి ఉండి జీవించిన వాక్యం ఉన్న యేసుతో నీ కనెక్షన్ లేకపోతే ఆయన స్వరం నీకు వినబడే అవకాశం నీకు లేదు. ఆయన నీతో మాట్లాడాలి. హీ కాంట్ స్పీక్ టు యు. హల్లెలూయా. హల్లెలూయా. దానికంటే మించిన ప్రవచనం గొప్పది, స్థిరమైన. మీకు చెప్తాను అంటున్నాడు పేతురు గారు. హల్లెలూయా. మేమైతే కన్నులారా భౌతికంగా చూసాం, కానీ కన్నులారా మేము భౌతికంగా చూసిన దానికంటే శ్రేష్టమైనవి అందరికీ ఆయన సమకూర్చి సిద్ధంగా ఉంచాడు. అది మీకు మేము పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. చదువు, మళ్ళీ చదువు. మరియు ఇంతకంటే, ఈ మహిమ కంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. మీ పక్కన చెప్పండి, నాకుంది. ఇప్పుడు ఈ వాచ్ కోసం ప్రభు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పండి, ఆయన నాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్థిరమైన గొప్పతనం నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పండి, ఆ స్థిరమైన గొప్పతనం నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుళ్ళారా, మీరు లోకానుసారం మీరు వెళ్తే కనుక మీ జీవితాలు ఎంతకంటే ఏ మారో, యూ విల్ నెవర్ చేంజ్. ఇక్కడ రావడం దిగజారిపోతారు కానీ ఆత్మలో బలపరచబడే అవకాశం లేదు, మీరు బతిలే అవకాశం మీకు లేదు. హల్లెలూయా. చదువు, గో హెడ్. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. అన్నాడు. ఆ గొప్పతనం ఏంటంటాడు ఇప్పుడు? మేము కన్నులారా భౌతికంగా మహిమను చూసిన దానికన్నా
చాలా గొప్పది ఏంటంటే మళ్ళీ చదువు. తెల్లవారి వేకువ చుక్క చూడండి, తెల్లవారుజామునే వేకువ చుక్క మీ హృదయములలో మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున ఉదయము తేజో వేకువ చుక్క వలె మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము అంటే ఎవరు ముందు ఎవరి గురించి చెప్పాడు? యేసు గురించి చెప్తూ హల్లెలూయా. ఆ వాక్యం ఏమై ఉండాలి? చీకటి గల చోటున చీకటి కలిగిన నీ జీవితంలో వెలిగించు దీపమైనట్టున్నది. వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కువగా చీకటితో సహవాసం కలిగిన వారు. ఎక్కువ ఎవరితోటి? మీరు ఇలా చూడగలను, నన్ను అర్థం నేను చెప్తాను. ఇప్పుడు ఈ సమస్య రాగానే ముందు ఎక్కడ పరిగెడతావు? బాగులేదు ఎక్కడ పరిగెడతావు? ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఎక్కడ పరిగెడతావు? దొంగతనం అయితే ఎక్కడ పరిగెడతావు? నిన్ను ఎవడం కొడితే ఎక్కడ పరిగెడతావు? అంటే ముందు సలహా ఎక్కడికి మనమే? అంటే ముందు మన దృష్టి అంతా ఎక్కడ ఉంది? చీకటి మీద ఉంది, మనుషుల అభిప్రాయాలు. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ ఏమి ఇవ్వట్లేదు. వినండి, దేవుని వాక్యం అనేది చాలా బలమైనది. అది మనలో సమృద్ధిగా అది చేయాలి, నివాసం చేయాలని కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 ఉంది. హల్లెలూయా. వింటున్నారా? సమస్త సకలమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించున్నట్టు చూసుకుని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా దేవుని వాక్యం మనలో ఉండాలి. వాక్యం ఉండాలి. నీ బ్యాగ్ లో డబ్బు ఎంత కాదు, నీలో ఉండవలసింది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ 4:12 అంటాడు, దేవుని వాక్యం సజీవము బలము గలదై రెండంచెల గల వాడి అయిన ఖడ్గము కంటే కాదు. చదవ సర్టిఫికేట్. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఈ పక్కన చెప్పండి, దేవుని వాక్యం సజీవమై ఉంది. హల్లెలూయా. అనగానే దేవుని వాక్యం సజీవమై ఉంది, కానీ నీ జీవితంలో అది సత్యమై ఉండాలి. చూడండి, శరీరంలో బైబిల్ చాలా జీవం కలిగింది, కానీ అది నీ చేతిలో డెడ్ బుక్ ఎందుకుందో తెలుసా? నువ్వు బైబిల్ చదివేమో కానీ యేసుతో నీకు సన్నిహితమైన సంబంధం లేదు. You need to have a relation with not only reading the Bible. బైబిల్ చదవడం మాత్రమే కాదు, వాక్యం చదవడం మాత్రమే కాదు, నీకు ఎవరితో సహవాసం ఉండాలంటే జీవము కలిగిన వాక్యమైన యేసుతో నీకు సహవాసం చాలా అవసరం. హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటేను ఎలాంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి చాలా పదునుగా ఉండి ప్రాణాత్మలను ప్రాణమును ఆత్మను కీళ్ళను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు. ఆహా, ఎంత దూరగలనంత దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఎప్పుడైనా మనం భయపెట్టిందా? మనలో ఎప్పుడైనా భయపెట్టిందా? ఏం ఆలోచిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, నిర్ణయాలకి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని ఎప్పుడైనా వాక్యం మన తలంపులు మన ఆలోచనని ఎప్పుడైనా అది శోధించిందా? హల్లెలూయా. దేవుని వాక్యం అంత శక్తి ఉంది, అది మనలో పని చేయట్లేదు. ఇంత వాక్యం ఇది ఇప్పుడు దాకా సాక్ష్యంలో నుండి వాక్యం విన్నాం, మాటలు విన్నాం, అనూప్ గారి గురించి కొన్ని మాటలు విన్నాం, అనిల్ గారి గురించి మాటలు విన్నాం, ఇప్పుడు మాటలు వింటున్నాం, కానీ ఏది పని చేయలేదు ఇప్పుడు మనలో. కారణం ఏంటంటే రాయబడిన వాక్యం, జీవించు వాక్యం రెండు క్రాస్ అవ్వాలి లైఫ్ లో, రెండు ఉండాలి నీలో. ఏది మిస్ అయినా హెవెన్ విల్ నాట్, పరలోకం ఆకాశం నీ కొరకు తెరవడదు. ఆయన నీకు అవసరమైన పరిస్థితిలో ఆయన నీతో మాట్లాడలేడు. హల్లెలూయా. అందుకే చూడు, స్వరం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి కాదు. పేదగా మాట్లాడుతుంది. మేము భౌతికంగా పర్వతమే చూసిన అనుభవం మీరు కూడా బయట కాదు చూసేది, మేము బయట చూసాం, మీరైతే అంతరంగంలో మహిమను మీరు చూడగలరు అంటున్నారు. అంతరంగంలో మహిమ.
అంతరంగంలో మీతో మాట్లాడే శక్తి కలిగిన ఆ క్రీస్తు మీలో, ఆయనతో మీరు సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? మీ పక్కన చెప్పండి, నాలో నా క్రీస్తుతో నేను సహవాసం చేయాలి. నాలో నా క్రీస్తుతో. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థంగా ఒక మాట నేను ముగిస్తానండి. ఈ వాచ్ కోసం ఉన్న మనం దేవుని వాక్యం చేత మనం కదిలించబడాలంటే, క్రీస్తు మనం నడిపించాలంటే జాగ్రత్త. ఒకటే స్తోత్రం, దేవుని వాక్యం చదివిన తర్వాత అక్కడే ఉండి కదలక, వాక్యం అలాగే కూర్చు. బైబిల్ నీలో నిజంగా ఆసక్తి ఉంటే, ఆ గొప్పతనం నువ్వు కూడా చూడాలంటే ఏం చేయాలి? ఆ వాక్యం చదివి, ప్రభువా రాయబడిన వాక్యం నేను చదివాను, జీవించు వాక్యమైన క్రీస్తు నాకు తోడు, నాకు సహాయం చేయి, నాకు బయలుపరచు. ఈ రోజు నాకు ఈ మాట ఎందుకు ఇచ్చావు? వినండి జాగ్రత్త, ఈ రోజు నాకు ఈ మాట ఎందుకు ఇచ్చావు ప్రభా? వినండి, ఉదయకాలం నువ్వు బైబిల్ చదివాను అనుకో, ఎందుకు ఈ మాట ఇచ్చావు ప్రభా నాకు? ఈ రోజు నేను ఏమి ఎదుర్కోబోతున్నాను? ఏ సమస్యలు నాకు రాబోతున్నాయి? ఏ కష్టాలు నాకు రాబోతున్నాయి? నా కుటుంబానికి ఏ నష్టం రాబోతుంది? ఏ పరిస్థితులు నేను ఎదుర్కోబోతున్నాను? ఏ ప్రతికూలమైన పరిస్థితులు రాబోతున్నాయి ప్రభా? వాక్యం అయితే చదివాను కానీ మరి నాతో మాట్లాడే పరిస్థితి నాకు కావాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఎవరితో మాట్లాడాలి? వాక్యము చదివి, రాయబడిన వాక్యం చదివావు, ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడాలి? ఆయనతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు నువ్వు కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. అంటే పరలోకం దేవుని స్వరం నీకు వినబడాలంటే, ఆ రోజు నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని పరిస్థితులు దాటించుకుంటూ నువ్వు చేయించుకుంటూ ముందుకెళ్ళాలని, బతిలాలంటే, ఫలభరితంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ సన్నిధితో విశాలపరచబడాలి, నువ్వు అంచులంచుగా నువ్వు విస్తరించబడి మెట్టుగా నువ్వు హెచ్చించబడాలంటే నీకు కావాల్సిందంటే చదవడం మాత్రమే కాదు, యేసుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఆయన వెతకాలి. ఎక్కడ వెతకాలి? వాక్యం. అక్కడ చెప్పండి, వాక్యంలో యేసును వెతుకు. చెప్పండి, వాక్యంలో యేసును వెతుకు. వాక్యంలో యేసును వెతుకు. చెప్పండి, వాక్యంలో యేసును వెతుకు. ప్రతి పుస్తకంలో యేసు ఉన్నాడు. ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు రాయబడిందంతా కూడా ఆయన కోసమే. మీ గుర్తుందా లేదు? యేసు ప్రభు పునరుద్ధానుడైన రోజు ఎమయికి, యెరూషలేము నుండి ఎమయికి వెళ్తున్న ఇద్దరు శిష్యుల్ని వారి మంచికి మూడో వాడికి వచ్చి ఆయన ఒక మాట అంటాడు, మీకు నేను అప్పుడు చెప్పలేదా? ఏం చెప్పానో తెలుసా? ప్రవచనాలు, ప్రవచన గ్రంథాలు, ధర్మశాస్త్రములు, అలాగే కీర్తనలో రాయబడిన ప్రతి ఒక్కటి నా గురించి రాయబడ్డాయి. అందులో హల్లెలూయా. ఎవరి గురించి రాయబడ్డాయి? లూకా 24:44 అంటాడు. తీయకలేదు. యేసు స్వయాన్ని అంటున్నాడు. అంటే అటువంటి బైబిల్ ఎవరి గురించి రాయబడ్డది? ఎవరు నెరవేర్చాలని? యేసు క్రీస్తు సంపూర్ణంగా ఆ ప్రవచనాలు, ధర్మశాస్త్రాన్ని, అలాగే కీర్తనలో రాయబడిన ప్రతి దాన్ని నెరవేర్చుటకు యేసు గురించే సమస్తం రాయబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు అందులో ఎవరిని వెతకాలి? గట్టి చెప్పాలి. టైటిల్ కానీ కట్ షాట్ చేస్తున్నాను. ఎవరిని వెతకాలి? నీకు ఎవరు కనబడాలి బైబిల్లో చదువుతున్నప్పుడు? మీ పక్కన చెప్పండి, యేసు కనబడాలి. బైబిల్ చదువుతున్నాడు, యేసు కనబడాలి. ఓన్లీ యూ షుడ్ సీ జీసస్. అతను గట్టిగా చెప్పండి కూడా, యేసు మనకి బైబిల్ చదవడం మాట్లాడాలి, దాన్ని ధ్యానించి యేసు ఎక్కడ వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, బైబిల్ మీలో చాలా మంది నమ్మరు కదా. నేను నమ్మను, ధైర్యంగా పైకి ఎత్తండి చేయి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాను, ఒకటి పైకి ఎత్తండి. బైబిల్ ఈ రోజు కూడా ఇంత దొంగబద్ధం అంటాం, పైకి అబద్ధం, మీతో పాపం చేయిస్తున్నాను. బైబిల్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే నేను నమ్మట్లేదు అన్నవాడు చేయబెట్టాను. ధైర్యంగా ఎత్తండి పైకి. మీరు ఎత్తలేదంటే మీకు వాక్యం యొక్క విలువ ఏంటో తెలియదు. యు ఆర్ a rot Christian. You don't know the power and life of the word of God. Hallelujah. వినండి, ఈ రోజైనా మీరు మీకు విలువైన మాటలు చెప్తాను. ఆ కింద చదువు 21st verse ప్లీజ్. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని. దేని బట్టి కలగలేదు? అంటే వాక్యము, రాయబడిన వాక్యము మనుషుల తలంపులోంచి వచ్చింది కాదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన. దేని చేత? హలో నిద్రమోహం మిమ్మల్ని అనలేదు, నిన్ను అనుకున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
వింటున్నారా? దేని చేత రాయబడింది? పరిశుద్ధాత్మ చేత రాయబడి ప్రేరేపింపబడిన వారై. దేని చేత ప్రేరేపించబడిన వారు రాసిన వారందరూ అది ప్రవచన గ్రంథాలే కానీ, కీర్తన గ్రంథమే కానీ, లేదంటే ధర్మశాస్త్రమే కానీ, అపోస్తలుల రాయబడిన పత్రికలే కానీ, సువార్తలు కానీ, ఏమైనా కానీ ఏ ఆవేశం చేత రాయబడింది? దైవావేశము చేత, పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఈ మనుషులు రాశారు. హల్లెలూయా. చదువు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. దేని చేత ప్రేరేపించబడిన వారై? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. మీకు అర్థం చెప్తాను. డోంట్ మిస్ ఇట్. ఈ రోజు ఒక్క మాట పడుతున్నాను. హ్యాపీగా కరెక్ట్గా భోంచే సమృద్ధి పొంద మనకి, నో ప్రాబ్లం. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, ఈ రోజు అంతా అన్లిమిటెడ్. హల్లెలూయా. ఈ రోజు మనకంతా అన్లిమిటెడ్, నో ప్రాబ్లం. కాబట్టి మీరేం కంగారు పడదు. హల్లెలూయా. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్. రాసింది చూడండి, పరిశుద్ధ వాక్యం. అంత చెప్పండి, పరిశుద్ధ వాక్యం. రాసింది పాపులు. రాసింది ఎవరు? పాపులు. నరుడంటే పాపి. ఇప్పుడు మనకున్న ఆనడి ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలం నాకు తెలియదు. నీ ఆలోచన ఏంటంటే మనుషులు కదా రాసింది. ఎగ్జాక్ట్లీ, నువ్వు అన్నది కరెక్టే. మనుషులే రాశారు, పాపులే రాశారు. కానీ జరిగిందేంటో మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతారు. మరియా పాపియా కాదా? ఘోర పాపి మనలాగే. కానీ ఆమె గర్భంలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పాపము లేని యేసు వచ్చాడు. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్త, డోంట్ మిస్ ఇట్. ఈ ఒక్క మాట పట్టుకెళ్ళండి. ఈ రోజు ఎవరు వచ్చారు? పాపముతో ఉన్న గర్భం కలిగిన స్త్రీ మరియా కన్యక ఏం చేసింది? పాపము ఎరగని పరిశుద్ధుడైన బాలుడైన యేసుని గర్భంలో మానవుడిగా రూపించడానికి ఆ గర్భం ఉన్నది. పాపము లేకుండా మానవుడిగా, ఓ మై గాడ్, పాపము లేకుండా మానవుడిగా ఎవరిలో రూపిస్తున్నాడు దేవుడు? పాపిలో. ఆర్ యు లిజనింగ్ టు మీ? జాన్, ఆర్ యు గెటింగ్ మీ? పాపిలో పాపము లేని శిష్యుని, మన శరీరం అయితే పాపం కలిగింది కానీ ఆ శరీరంలో పాపం లేదు. హల్లెలూయా. నన్నంటే ఇదంతా ఎలా జరిగింది? ఆమెలో కొంచెం పాపం కూడా ఆ బాలుని తాకకుండా ఎవరు శ్రద్ధ తీసుకున్నారు తెలుసా? పరిశుద్ధాత్ముడు చాలా కేర్ తీసుకుని ఆమె పాపం ఆయన అంటకుండా బహు జాగ్రత్తగా రూపింపబడాడు. ఎవరు జాగ్రత్త తీసుకున్నారు? అందుకే మరియా అడిగింది కదా గాబ్రియల్ దూతని, ఇది ఎలా సాధ్యమో, నేను పురుషుని ఎరగంగానే నీకు సంబంధం లేదన్నా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అలా మీ పక్కన చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. గట్టిగా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అక్కడ మీకు మాట చెప్తాను. పాపి అయిన మరియా గర్భంలోకి పాపము ఎరగని శరీరం కలిగిన యేసుని అంత జాగ్రత్తగా, కనీసం కొంచెం కూడా స్పాట్ కూడా అంటకుండా అంత జాగ్రత్త తీసుకుంది ఎవరో తెలుసా? అంటే మీకు అర్థమే చెప్తాను. పరిశుద్ధుడిగా ఉన్న బాలుడైన యేసుని మానవుడిగా రూపించడానికి ఏం చేశాడు పరిశుద్ధాత్ముడు? మరియా పాపం అంటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మరియా పాపమునంత దేవుడు పక్కన పెట్టి పరిశుద్ధుడైన యేసుని నిర్మించడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుంది. అలాగే ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా ఆయన మాటలు రాయించేటప్పుడు, ఇదే వాక్యం రాయించేటప్పుడు చూడండి, రాసింది పాపులే, మరియా కూడా పాపియే. కానీ ఆ పాపిలోంచి వచ్చింది పరిశుద్ధుడు. అంత పరిశుద్ధంగా రావడం కారణం ఎవరంటే గట్టిగా చెప్పాలి. అదే నేను మీకు అసలు, ఎందుకంటే అది విలువ తెలియదు మనకి.
హూ హీస్ వి డోంట్ నో. ఎందుకంటే మీకు ఆ అనుభవం లేదు. క్రైస్తవుడు పెళ్ళైనప్పుడు బాప్తిసం తీసుకున్నా, అందుకే ఆ బతికలకి ఏడి చల్లారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణ అనుభవం ఉంటే పరిశుద్ధాత్ముడు ఎవడో నీకు అర్థమవుతుంది. ఆ మాట నీకు అర్థమవుతుంది బిడ్డారా? పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నాడు? మరి ఆ పాపము ఆ బాలుడికి రాకుండా, ఆమెలో ఉన్న బాలుడికి రాకుండా. అలాగే వాక్యము ఎక్కడ కూడా తప్పు అనేది లేదు. ఆ తప్పు లేని వాక్యము పరిశుద్ధాత్ముడు మనుషుల ద్వారా రాయిస్తున్నప్పుడు జాగ్రత్త, మానవుని యొక్క పాప స్వభావం అంతా ఏం చేశాడు? పక్కగా పెట్టి ఆయన రాయించవలసినన్ని కూడా రాయించాడు. హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? పేతురు రాస్తున్నప్పుడు, పౌలు గారు రాస్తున్నప్పుడు వారు రాశారే కానీ ఏమి రాశారో తెలియదు, ఏమి రాశారో వారికి అర్థం అవ్వదు. ఎందుకంటే వారి మానవ స్వభావం అంతా దేవుడు పక్కన పెట్టి వారిలో నుండి పరిశుద్ధాత్ముడు రాయించవలసినవన్నీ కూడా మనకు అంత విలువైన వాక్యం పేరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు జన్మ పరిశుద్ధమైన జన్మ నువ్వు నమ్మితే రాయబడిన వాక్యం కూడా పరిశుద్ధమైనదని నువ్వు నమ్మవలసిన అవసరం ఎంత? నమ్మిన వారు ఎవరు ఉంటే గట్టిగా చదవాలి. చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఎంతమంది ప్రోత్సాహకరం ఉంది? ఎంతమందికి ప్రోత్సాహకరం ఉంది? ఎంతమందికి ప్రోత్సాహకరం ఉంది? పాపులు రాశారు కానీ చదువు లేని వాళ్ళు రాశారు, జ్ఞానులు రాశారు, రాజులు రాశారు, జాలరులు రాశారు, అందరూ రాశారు. కానీ పాపులు రాసినప్పటికీ, బుద్ధి లేని వాళ్ళు రాసినప్పటికీ ఆయన ఏమైతే రాయించాలనుకున్నాడో అవన్నీ వారి మానవ స్వభావం అంతా పక్కన పెట్టి దైవావేశం చేత లేఖించబడి. అందుకే పేతురు అంటాడు, పౌలు గారు ఏం రాశారు నాకేం అర్థం అవట్లేదు, ఆయన గురించి అర్థం అవడం నాకు పొరపాడైపోతుంది. హల్లెలూయా. అనండి, మీకు అర్థమైందా? హలో, మీకు అర్థమైందా? పౌలు గారు పేతురు గారు అంటారు, పౌలు గారు రాసి చదువుతుంటే నాకేం అర్థం అవట్లేదు అని అంటే, బహుశా పౌలు పక్కన ఉంటే ఏమంటాడు తెలుసా? నువ్వు చెప్పింది నిజంగా నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే అది రాయించింది ఎవరు? గట్టిగా చప్పట్లు కొట్టి ఆగనండి. మరి రక్షణ పొందిన నీలో ఇప్పుడు ఎవరున్నారు? ఉన్నాడా? అన్నాడు. దేవుని స్తోత్రం జరుగుతుంది. మరి ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వస్తే మరి ఆ పాపము బాలుడి కంటకుండా జాగ్రత్త తీసుకున్నవాడు, మానవుని యొక్క తలపుల ఆలోచనలు, వాడి ఉద్దేశాలు, భావోద్వేగాలు రాయబడుతున్నప్పుడు అవన్నీ రాకుండా జాగ్రత్త తీసుకున్నవాడు, నీకు ఏదైనా నష్టం వస్తుందని తెలిస్తే నేను తప్పించగలను. మాట్లాడండి. నీకు ఆనిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? మరి ఆయన నీకు పని చేయాలంటే ఏం చేయాలి? రాయబడిన వాక్యము, జీవించు వాక్యము రెండు నీ జీవితంలో కట్ అయినప్పుడే పరిశుద్ధాత్ముడు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా తీసుకుంటాడు. గట్టిగా చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. గట్టిగా చెప్పలు కొట్టుకుంటున్నాను. ఎంతమందికి ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి? మీ పక్కన చెప్పండి, నాలో పరిశుద్ధాత్మ